వెల్కమ్ వెల్కమ్ డియర్స్ అందరూ. ఇలా సైలెన్స్ ఉన్నట్టున్నారు అందరూ. వెల్కమ్ వెల్కమ్ ఆల్. Good morning, Raya sir. Good morning. Good morning, sir. Good morning, sir. All of you. Good morning, sir. Morning, Raja sir. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ వెల్కమ్ ఆల్. ఇలా ఈరోజు ఏం జరిగినాయి? షీట్ పండింగ్లు, టోకెన్ ఫార్మ్ ఏమైనా జరిగినాయా? లేదా మీ టీంలో ఏం వర్క్ జరిగింది? ఇలా ఫ్లక్చువేషన్ ఎక్కువ జరగలేనట్టున్నది కదా. నేను ఎన్నిసార్లు చూసినా 6060 ఉంది. వెల్కమ్ వెల్కమ్ ఆల్. వెల్కమ్ వెల్కమ్ మేడం, వాటెవర్ మేడం, వెల్కమ్. సో అందరికీ వెల్కమ్. ఫుల్ఫిల్గా అందరూ బిజీగా ఉన్నారో లేకపోతే మేబీ డల్గా ఉన్నారో ఐడియా లేదు. డల్గానైతే ఉండే అవసరం అయితే అసలు లేదు. సారీ. ఎస్, వెల్కమ్ సార్. బాగా చూస్తారు. వెల్కమ్ సార్. సో నాకు కొద్దిగా కాల్ వచ్చి వేరే కట్ అయింది అనమాట. సో మళ్ళీ మీకు ఎంట్రీ అయ్యాను ఇప్పుడే. Good evening, sir. Good evening, all of you. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? Sir, super, sir. మళ్ళీ ఇంత సైలెంట్గా ఉన్నారు, అందువల్లే హ్యాండ్ రైజ్ చేశారు. అదే నేను మాట్లాడడానికి నాకు కాల్ వచ్చింది, అందుకని చెప్పి మళ్ళీ కాల్ ఇటు. ఓకే సార్. వెల్కమ్ వెల్కమ్ ఆల్. సో ఈరోజు చూసారా సార్? ఓ, నా వాయిస్ వస్తున్న వాళ్ళు సార్? సార్ వస్తుంది, వినిపిస్తుంది సార్. ఈరోజు బిట్ కాయిన్ కూడా అవును 51,000 దాటింది. అవును సార్, అవును. 51.438 దాటింది. స్క్రీన్ సార్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది. 51.639. 51.639. గ్రేట్. మరి చాలా ఇంతకుముందు మనము ఈ ప్రైజ్ చూడక చాలా సంవత్సరాలు అవుతుంది. బట్ అవును సార్, అవును సార్, ఈ టైం వచ్చింది. హైయెస్ట్ అయితే ఇంకా ఉంది సార్. హైయెస్ట్ 68 సంథింగ్ ఉంది. అది
అది ఓకే సార్. కాకపోతే ఈ మధ్యలో మనం ఈ మధ్యలో ఈ మధ్యలో చూస్తే ఆ, చాలా ఇదే హైయెస్ట్ అన్నమాట. అంటే మనం చూస్తున్నంత లోపల కూడా ఎస్ ఎస్ ఈ 43, 42 అలా ఉండింది. ఒకసారి హెల్వింగ్ ఆల్రెడీ మనకు దగ్గరలో ఉంది కదా సార్, అందువల్లే దగ్గర ఉంది కనుక ఇక ఎక్కువ సేల్ అవుతున్నాయి. అవును. ఎందుకంటే వాళ్ళు దగ్గర ఉన్నదంటే మరి అంతే కదా సార్. ఎందుకంటే ఎస్ ఇక ఎస్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు ఇప్పుడు ఎట్లా అంటే చాలా సార్, తగ్గిపోద్ది. నేను 2 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత 2 మినిట్స్ తీసుకుంటాను సార్, ఎక్కువ లేదు, జస్ట్ ఓకే సార్, కొంచెం ఇన్ఫర్మేషన్ అంతే. నో ప్రాబ్లం సార్. సో ఇక్కడ థ్యాంక్ యూ. మనం హాల్విన్ అన్నారు కనుక హాల్విన్ ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. ఓకే సార్. సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. చూడండి ఇక్కడ సో ఇక్కడ మనం ట్రస్ట్ వాలెట్ చూస్తాం కదా. సో ఇక్కడ మేము పీబీసీ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ 94 పీస్ మీద స్వాప్ చేసాం చూపిస్తుంది. ఓకే, క్లిక్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మనకి వ్యూ ఆన్ బ్లాక్ ఎక్స్ప్లోర్ మీద చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి బిఎస్సి స్కాన్లోకి వెళ్ళిపోతుంది. బిఎస్సి స్కాన్ కదా. ఇక్కడ మనకి అంటే మన వ్యాలెట్కు కనెక్టెడ్ సంబంధించినవి వస్తుంది ఇక్కడ మొత్తం, అవునా. సో ఇక్కడ కాకపోతే ఇప్పుడు మనం ఏం చూద్దామంటే పీవీసీ గురించి మనం చూద్దాం. చూడండి, పీవీసీ క్లిక్ చేయగానే పీవీసీ అనేది వచ్చింది కదా. సో ఇక్కడ కూడా చూస్తే బై, ప్లే, గేమింగ్, సో ప్రతి ఒక్కటి మనకి వస్తుంది. ఇక్కడ ఓవర్ వ్యూ అంటే ఎంత అనేది చూపిస్తుంది. హోల్డర్స్ 188,284, టోటల్ ట్రాన్స్ఫర్స్ అండ్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 061. ఫుల్లీ డిలీటెడ్ మార్కెట్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ సర్క్యులేటింగ్ సప్లై మార్కెట్ క్యాప్ ఇంకా మనము ఇప్పుడే మనకు సిస్టమ్ ఇవ్వలేదు, త్వరలో అది మనకు ఇస్తుంది. ఇక్కడ చూడండి కింద ట్రాన్స్ఫర్, హోల్డర్ అండ్ ఇన్ఫో, డెక్స్, ఎనలైజిస్ అన్నీ ఉన్నాయి కదా. ట్రాన్స్ఫర్ చూసుకుంటే ఇప్పుడు కింద ట్రాన్స్ఫర్లోనే ఉన్నట్టు లెక్క. మీ సర్క్యులేట్ అందులో మీరు 00 గమనించారా సార్? అవును, అంటే మనకి ఇప్పుడు అది సిస్టమ్ ఇవ్వట్లేదు సార్. చెప్పండి. అంటే సార్ ఇప్పుడు టోటల్ గా 150 మిలియన్ చెప్పారు కదా. అవును, 150 మిలియన్ మొత్తం సర్క్యులేట్ అయితే అక్కడ మనకు సర్క్యులేషన్ లో చూపేది సార్. లేదు సార్, మనకి ఇప్పుడు అంటే మొత్తం కాలేదు సార్. బట్ మనకి ఏంటంటే సిస్టమ్ ఇంకా అవైలబుల్లో పెట్టలేదు మనకి ఇప్పటికే. నేను వేరే చోట కూడా చూశాను, మనకు ఫుల్ మార్కెట్ మామూలుగా మనకు సర్క్యులేషన్ తర్వాత మార్కెట్ సర్క్యులేషన్ చూపిస్తుంది కదా, అందులో 150 మిలియన్ కంప్లీట్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. లేదు సార్, మేబీ నాకైతే మరి ఎక్కడ వినలేదు, మేబీ అవ్వచ్చు, ఐ డోంట్ నో, ఎందుకంటే మనకు తెలియదు. బట్ నాకైతే కాలేదు అనిపిస్తుంది. అంటే నాకు తెలియదు అసలు కాలేదు అనిపించలేదు, కానీ మరి చూద్దాం, దాని సంగతి కూడా చూద్దాం. కానీ ఇక్కడ మనకి ఇంకా సిస్టమ్ ఓపెన్. చెప్పండి. వెల్కమ్ సార్. సార్ అది మనకు
కాయిన్ మార్కెట్ క్యాప్ లో సెల్ఫ్ రిపోర్టెడ్ మాత్రమే ఇచ్చింది 1.5 బిలియన్. అవు అంతే బట్ ఇంకా ఇచ్చింది మనకు ఫుల్ మనకి ఫ్లెడ్జెడ్ ఇంకా గా రాలేదు. రాలేదు రాలేదా. అవును సార్ బాలసింగ్ సార్, అది కూడా మనకి ఏంటంటే వీళ్ళు ఇంకా మనకు అది ఓపెన్ అప్ చేయలేదు సార్. సో దాని గురించి వీఆర్ వెయిటింగ్. అయితే మనకు ఇంకా త్వరలో ఓకే వస్తుంది ఓకే. సార్. ఇప్పుడు నాకు సిచ్యువేషన్ లో నేను అనిపిస్తుంది కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తుంది సార్, నాకు అలా అనిపిస్తుంది. లేదు కాలేదు సార్, కాలేదు. అంటే చూద్దాం దాని సంగతి. మనము ఈ 1 వీక్ లోపల దాని సంగతి కూడా 1 వీక్ చూద్దాం. లో అయిపోద్ది సార్, 1 వీక్ లో అయిపోద్ది, ఉండదు, ఆగదు. ఆల్రెడీ బయటకు అదే సార్, వెళ్ళిపోయాయి చాలా అదర్స్. మన కమ్యూనిటీ కాకుండా బయట నుంచి చాలా లక్షల్లో ఇది చేశారు సార్, మార్కెట్ చేశారు. వెరీ గుడ్ మనకు కావాల్సింది కూడా అదే కదా సార్. ఎస్ ఏమంటారు, మనకు కావాల్సింది కూడా అదే కదా సార్. ఎందుకంటే దీని మీద మనకు అబ్జర్వేషన్ 10 days నుంచి చూస్తున్నాం, చాలా గమనిస్తున్నాం. వెరీ గుడ్. అదే చేయాల్సింది అదే సార్. ఎందుకంటే నేను కొద్దిగా దగ్గు కారణంగా నేను ఇవన్నీ మీకు చెప్పలేకపోయాను ఎన్ని రోజుల నుంచి. ఇప్పుడు అందుకని చెప్పేసి కొద్దిగా డీప్ గా ఎందుకు కొంచెం వెళ్దాం, డిస్కస్ చేద్దామని ఈ రోజు మధ్యాహ్నం ఎందుకు అనిపించింది అట్లా. కొద్దిగా చూద్దాం, చూసిన తర్వాత మనం మాట్లాడదాం. చూడండి సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. మెడి పార్ట్నర్స్ చూసారు కదా, ఇక్కడ మీ ఎదురుగా స్టార్ట్ చేశాను నేను. ఏదో కొత్తగా ఏం చాలు చేయలే, జస్ట్ ట్రస్ట్ వర్డ్ ఓపెన్ చేసి మోర్లకి ఇది బిఎస్ఎస్ కాన్ ఓపెన్ అయింది. ఇక్కడ ట్రాన్స్ఫర్ లో ఉన్నాం. నెక్స్ట్ ఒక్కొక్కరికి తెలుసుకునే ముందు ఇక్కడ హోల్డర్ మీద ఒకసారి క్లిక్ చేద్దాం. ఓకే, క్లిక్ చేశాను. ఇదంతా ఏంటంటే క్వాంటిటీ, ఎవరి దగ్గర అదేమో అడ్రస్, దీని పక్కన ఇది క్వాంటిటీ అండ్ పర్సెంటేజ్. చూడండి ఇక్కడ ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అంటే ఈ 3 ఇది మనము పలకడానికి కూడా ఒకసారి రమేష్ సార్ మీరు ఓపెన్ చేయండి. ఇది ఇక్కడ మనకు దాని పక్కన కనిపించేది ఇంత క్వాంటిటీ, అదేనా? ఎస్ సార్, క్వాంటిటీ సార్. ఈ క్వాంటిటీని మనము ఫస్ట్ ఉన్న క్వాంటిటీ, సెకండ్ ఉన్న, థర్డ్ ఉన్న క్వాంటిటీ అది ఎంత అనేది మనం పరిగణించవచ్చు. ఒకసారి మీరు చెప్పగలుగుతారా? సెకండ్ చెప్పండి, ఎందుకంటే ఇది మరి 94 సార్ అది ఫస్ట్ది సార్ రాదు సార్. ఫస్ట్ది 39,09,90,90,000 క్వాంటిటీ సార్ అది. సో ఇది ఒకరి దగ్గర ఉంది అడ్రస్, ఇది అన్నమాట దీని అర్థం. అవును సార్, ఒక అడ్రస్ లో ఉంది. అది 1.5 బిలియన్ లో 26% ఉంది సార్. అది అదే పర్సెంటేజ్ ఇది పర్సెంటేజ్. సో ఇది ఇలా. అవును సార్, థ్యాంక్ యూ సార్. సో ఎందుకంటే కొద్దిగా మనం ఈ విధంగా ఎవరి దగ్గర ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ అంటే 150 కోట్లలో ఈ పర్సెంటేజ్ అనమాట. సో ఒకరి దగ్గర 26% ఒక ఐడి దగ్గర. సో మిగతా చూడండి ఇక్కడ 4, 3, 2, 2, 1 అండ్ 0.44. సో చూడండి, లక్షల్లో ఉంటేనే 0.11 వస్తుంది. లక్షల్లో ఉన్నప్పుడు చూడండి, లక్షకి అంటే ఇది ఎలా పరిగణిస్తాం? 30 అంటే 999,135 అంటే 99,09,136 అనొచ్చు సార్ దీన్ని. లేదు సార్, 9,99,136. ఓకే. సో చూడండి, 9 లక్షలు అంటే దగ్గర 10 లక్షలు ఉన్న వాళ్ళకి కూడా ఇది 0.0666% గా మనము పరిగణలోకి తీసుకుంటున్నాం. సరే, ఇక్కడ దీని పక్కన డాలర్ అంటే ఎంత వాల్యూ చూపిస్తుంది అనేది కూడా చూపిస్తుంది. సో దాని పక్కన ఏదైతే ఉందో ఇట్లా ఎల్గా వచ్చి అది మనకి ఇది ఎనలజిస్ట్ అనమాట. సో దాన్ని ఒకసారి క్లిక్ చేసుకుంటే ఆ ఎనలజిస్ట్ అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క ఐడిని కూడా మనం ఇక్కడ చూసుకోగలుగుతాం. మీ ఐడి కూడా ఎట్లా అనేది కొద్దిగా చూద్దాం. ఇది ఎనలజిస్ట్. ఓకే, సో ఇందులోకి వెళ్లే ముందు ఫస్ట్ నా ఐడి చూద్దాం, కనబడుతుందేమో. ఓకేనా, కనబడుతుంది. ఇక్కడ చూడు 20 పేజెస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ 20 పేజెస్ ఉన్నాయి. సో వీఆర్ డైరెక్ట్ గోయింగ్ టు 20 పేజ్. ఓకే, సో మనం ఇప్పుడు 2వ పేజీలో ఉన్నాం. లాస్ట్ పేజ్కి వెళ్దాం. ఓకే, లాస్ట్ మీద క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ లాస్ట్ పేజీలో చూసినా కూడా 1000 మెంబర్స్ కనబడుతున్నారు. బట్ ఇక్కడ లాస్ట్ పేజెస్ కూడా ఏమైంది అంటే 29,976 ఇది సార్. అవును సార్. ఓకే, సో 29,000 అంటే ఇప్పుడు మనం చూడలేము, మనకు కనబడదు. ఎవరన్నా చెప్తే గానీ మనము చేయలేం.
ఇంత ఇంత ఎవరు ఉంచుకున్నారో మనకు తెలియదు కదా. సో అందుకని చెప్పేసి సో కొద్దిగా మనకి ఎనలైజిస్ట్ ఏంటంటే, సో మనం కూడా మన ఐడిని కూడా ఇక్కడ చూసుకోగలిగినాం. ఇంతకుముందు ఏంటంటే నా ఐడి కూడా నేను ఇక్కడ చూశాను, మన వేరే వాళ్ళ ఐడీలు కూడా ఇక్కడ మనం చూసాం. బట్ ఏంటంటే అప్పుడు 100 ఉన్న వాళ్ళది కూడా కనబడింది సార్. ఇక్కడ ఈ 1000 మందిలో ఇప్పుడు పర్సంటేజ్ ప్రకారం ఇచ్చిండేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ అప్పుడు క్వాంటిటీ ప్రకారం కూడా ఇచ్చాడు. ఏంటంటే మన వ్యాలెట్లో 100 ఉన్నట్టయితే మనం చూసుకోగలిగాం ఇందులో. ఇప్పుడు ఈ 1000 మందిలో మనం చూడగలిగాం. బట్ ఇప్పుడు మాత్రం పేరెంట్స్ సిచ్యువేషన్లో లేదు చూడడానికి. సో నా ఐడి కూడా ఇక్కడ నేను చూశాను 2-3 సార్లు. ఓకే, ఇది హోల్డర్ల సంఖ్య. మనం ఇక్కడనే హోల్డర్లు ఎంత వాళ్ళ దగ్గర ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ వాళ్ళ దగ్గర ఉంది అనేది మనం ఇక్కడ చూసుకోగలుగుతాం. ఓకేనా, ఒకే ఐడి దగ్గర మరి చూడండి 26% ఎబో ఉంది తన దగ్గర. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫో ఉంది. ఇన్ఫో ఓవర్వ్యూ వాల్యూమ్ 24 అవర్స్లో ఎంత జరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ మనకి ఇప్పుడు చూపించట్లేదు. సర్క్యులేట్ కూడా సప్లై మనకు చూపించట్లేదు. సో కొన్ని కంపెనీలు కొన్ని కైండ్స్ హైడ్ చేసి పెట్టుకుంటాయి. ఓకే, సో ఒక్క నిమిషం సార్, ఒక చిన్న కాల్ వచ్చింది. 1 minute, నేను మ్యూట్ చేస్తున్నాను.
గుడ్ ఈవినింగ్ సార్. వెంకటేష్ సార్, గుడ్ ఈవినింగ్. ఓకే ఓకే సారీ సార్, ఒక కాల్ వచ్చి అటు మాట్లాడాను. మేబీ నా వాయిస్ వినబడిందో లేదో తెలియదు. ఓకే, వినబడలేదు కదా? ఓకే ఓకే సార్. సో మాట్లాడుతున్నా సార్, మీరు మాట్లాడినా సార్. కంటిన్యూ సార్ ప్లీజ్. ఓకే ఓకే ఓకే. సో ఇందాక ఎక్కడ ఉన్నాం మనం? సో ఒక్క నిమిషం, స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? సో ఇందాక మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ క్లిక్ చేసాం ఇన్ఫో మీద మనం క్లిక్ చేసాం. సో ఇక్కడ మనందరము చూడొచ్చు. సో ఇది 24 hours వాల్యూమ్. సో ఇక్కడ మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్, సర్క్యూట్ సప్లై, త్వరలోనే ఒక పెద్ద సునామీ రాబోతుంది మన యొక్క పీవీసీలో. ఓకే, వీఆర్ రెడీ టు యాక్సెప్ట్. ఓకే, తర్వాత ప్రైస్ అనేది మేబీ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకా ఏదో ఇంకోటి కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ సంథింగ్ మనకి ఒక స్పెషల్ త్వరలోనే మనము చూడబోతున్నాం, అదొకటి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే మార్కెట్ క్యాప్, దాని ఇక్కడ అలాగే ఇక్కడ చూడండి, ప్రతిదీ మనం ఇక్కడ చూసుకోవడానికి ఉంది. స్టేకింగ్, డెలిగేట్ టు బేసిస్ స్కానింగ్. సో స్టేకింగ్ మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది అనేది కొద్దిగా చూద్దాం. టు స్టేక్, ఓకే, ఇది మనకు అవసరం లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఓకే, సో ఇలా ప్రతి ఒక్కటి మనం బిఎస్ఎస్ కౌంట్లో కూడా చూసుకోవచ్చు. ఓకే, దాని పక్కన డిఎక్సి ట్రేడర్స్ అంటే దాని అర్థం ఏంటంటే పేర్స్ అన్నమాట, ఇది పేర్స్. సో డిఎక్సి ట్రేడర్స్ మీద క్లిక్ చేశాను. ఓకే, చూడండి ఇక్కడ ట్రాన్సాక్షన్ హ్యాష్ అంటే ఏజ్ అంటే ఎన్ని రోజుల క్రితం అనేది. సో ఇక్కడ చూడొచ్చు, అంటే ఏజ్ అంటే ఎన్ని టైం క్రితం అనేది. సో బై చేయడం జరిగింది. టోటల్ అమౌంట్ ఐఎన్ఆర్ ఇన్ పివిసి 15, స్వాప్డ్ అండ్ డాలర్లు అంటే $9, అంటే పాన్ కేక్ అనమాట ఇది. ఇక్కడ ఇది చూడండి, పివిసి మెటా సేల్ అండ్ బై మనం ఇక్కడ చూసుకోగలుగుతాం. ఓకే, నా వాయిస్ అండ్ స్క్రీన్ షేర్ క్లియర్ ఉందా సార్? రమేష్ సార్? క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్. అంటే కొద్దిగా సైలెన్స్ ఉంటప్పుడు నాకు అనిపిస్తుంటే. సో ఇలాగా ఇది 13 minutes బిఫోర్ సెల్, 4 పీవీసీ, 5 పీవీసీ, 1 పీవీసీ, 2 పీవీసీ. సో ఈ విధంగా మనకి ఇక్కడ బై చూడండి, బై అనేది తక్కువ కనబడుతుంది. మనం అందరము మనం ఇక్కడ ఎవరికి ఇక్కడ దాయాల్సిన పని లేదు సార్. ఇప్పుడు నేను దాస్తావచ్చు, నువ్వు దాస్తావచ్చు. బట్ ఏంటంటే సిస్టమ్ సిస్టమ్ మనకి డైరెక్ట్ చెప్తుంది ఎవరికైనా. ఇది అదర్స్ ఇదంతా చెక్ చేస్తారు సార్, మనమన్నా ఇంకా చెక్ చేయం. కానీ అంటే బయట వాళ్ళు సో డిపెండ్ ఆన్ దీని మీద డిపెండ్ అవుతారు సార్, వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట. చూడండి, ఇదంతా ఏంటంటే దే విల్ లాస్ సేల్ ఏదైతే ఉందో వీళ్ళంతా వీళ్ళ యొక్క అసెట్ ని రియల్లీగా లాస్ చేసుకుంటున్నారు సార్. ఓకే, ఈ అసెట్ ని వాళ్ళు కోల్పోతున్నారు. ఇది మనం ఇంతకుముందు చెప్పుకునే వాళ్ళము ఏమని, డోంట్ సెల్ పీవీసీ మెటా అని, అవునా? చూడండి, 1 పీవీసీ మెటా, 2 పీవీసీ మెటా, 2.23, 20 పీవీసీ మెటా, 7 ఇక్కడ కొన్నారు వాళ్ళు, 416 ఇట్లా ఈ విధంగా. ఇది గ్రీన్ వచ్చేసి కొన్నది, రెడ్ కలర్ వచ్చేసి ఇక్కడ మనము పేజెస్ 400 పేజీ వరకు చూడవచ్చు. అంటే 25 మెంబర్స్ మాత్రమే మనం చూడగలుగుతాం. ఓకే, నేను లాస్ట్ పేజ్కి వెళ్తాను. మనం ఒక్కొక్కటిగా చూడలేం, కానీ లాస్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. ఓకే, అంటే 8 days వరకు కూడా మనకి ఇక్కడ డాటా మనకు కనబడుతుందని అర్థమవుతుంది. చూడండి, లాస్ట్ పేజ్లోకి వెళ్ళాను, అంటే 400
ఇలా చూసుకుంటే చూసారా మళ్ళీ ఇక్కడ బై మనకి తక్కువ కనబడుతుంది, సేల్ మాత్రమే ఎక్కువ కనబడుతుంది. చూసారా? సో ఓవరాల్ గా చూసుకుంటే బిజినెస్ జరుగుతుంది ఇక్కడ. మరి ఏంటంటే సో ఎలా చూసుకున్నా సేల్ ఎక్కువ జరుగుతుంది. సెల్ అంటే సెల్ చేయడం అంటే ఇట్లయినా కూడా వాళ్ళు మనీ సంపాదించుకుంటున్నట్టే కదా, మనీ ఉంటున్నట్టే లెక్క. ఈవెన్ మనం అనుకుంటున్నాం, మనం ఉంచుకోవాలనుకుంటున్నాం దీన్ని కనుక మనం ఆస్తి కోల్పోతున్నారు అలా చేసుకోకూడదు అనుకుంటున్నాం. బట్ తనకి పైసలు అవసరమేమో, అత్యవసరమేమో, మెడికల్ అవసరమేమో. సో ఏదైనా మెడికల్ విషయం లోపల ఆగరు కదా సార్. సో అంటే మేబీ అంటే అట్లా. బట్ అమ్ముకున్నా కూడా వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మనీ అనేది వాళ్ళకి సేల్ వస్తుంది కదా, మరి మనీ కావాలి, మరి వేరే ఆప్షన్ లేదు. వాట్ వీ డూ. ఓకేనా? సిహెచ్ మార్కండేయ సార్, ఏంటి సార్? వెల్కమ్ సార్. మీరు మాట్లాడుకుంటున్నారా? ఇలా నమస్కారం నమస్కారం సార్. ఇప్పుడు 50 బిహెచ్డీలు అది అది రీడీమ్ చేసుకున్న ఒకటే, 100 బిహెచ్డీ రీడీమ్ చేసుకున్న ఒకటే బిఎన్బి ఖర్చు అవుతుందా సార్? కొద్దిగా అటు ఇటు ఫరక్ ఉంటుంది సార్, కొంచెం కొద్దిగా తేడా ఉంటుందా సార్? అంతే. మా పిల్లలు నల్గొండ సార్, నల్గొండ శ్రీశైలం సార్. ఓకే, నో ప్రాబ్లం సార్. అదే సార్. ఓకే, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి పేజెస్, నెక్స్ట్ పేజ్కి వెళ్ళినా కూడా నాకు సేల్ అనేది ఎక్కువ కనబడుతుంది. అంటే ఈవెన్ అదైనా కూడా ఓకే, ఎందుకంటే పబ్లిక్కి ప్రైవేట్ సిచ్యువేషన్లో వాళ్ళ అవసరాలు తిరుగుతున్నాయి. అంటే వాళ్ళు ఇప్పుడు చేసి పెట్టుకున్నందుకు వాళ్ళకి ఇప్పుడు మనీ అనేది వాళ్ళ అవసరాలకు యూటిలైజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఒక్కొక్క పేజీకి వెళ్ళినా కూడా ఇక్కడ మనకి 8 రోజులు 397 పేజెస్ తో ఇక్కడ సేల్ ఎక్కువ చూస్తున్నాం మనం. నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఓకే, ఇక డీప్గా అందులోకి నేను వెళ్ళట్లేదు కానీ సో అలాగా జస్ట్ అంటే మన చేతుల్లోనే ఉంది ఇది. టెక్స్ట్ పేర్ అంటాం మనం దీన్ని. ఓకే, సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. సో మనం ఇక్కడ డెక్స్ పేర్లకు వెళ్ళాం, ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ అంటే నేమ్ పీవీసీ మెటా. కంప్లీయర్ వెర్షన్ వచ్చేసి ఇది. సో ఆప్టిమైజ్డ్ ఎనేబుల్డ్ నో విత్ 200 రన్స్. అదర్ సెట్టింగ్ డిఫాల్ట్ నాన్ లైసెన్స్ ఆడిటెడ్. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ ఏంటంటే వైట్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది, అటాచ్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ప్రతిదీ ఆడిట్ రిపోర్టు. సో ప్రతిదీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ కాపీ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. 1 minute. మన పీవీసీ మెటాలోనే మనం పేస్ట్ చేద్దాం. మేబీ ఏదో వచ్చింది. సో ఇక్కడ నేనైతే కాపీ చేసి పేస్ట్ చేశాను, చూద్దాం దాని సంగతి. సో ఇదే కాపీ అయిందన్నమాట ఎనాలజిస్ట్. సో ఈ విధంగా ఇక్కడ మనము ప్రతిదీ ఇక్కడ చూడొచ్చు అని మనకు అర్థమవుతుంది. ఇదంతా చాలా పెద్దగా ఉంది. వావ్, మేబీ దీనికి అంతా అర్థం ఉంటుంది. సో అందుకని చెప్పేసి మన వాళ్ళు ఇక్కడ ప్రతిదీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే అంతా మన చేతుల్లోనే ఉంది అని చెప్పడానికి మీకు నేను ఇది మనం చూస్తున్నాం. అంటే ఒకరు చెప్తే కానీ మనం చూస్తాం కానీ మనము దీన్ని డైరెక్ట్గా చూడలేము. అంటే ఎవరైనా అంతే, మీరైనా నేనైనా అంతే. సో బట్ వాళ్ళు ఏంటంటే ప్రతిదీ మనకి ఇక్కడ ఈ కాంటాక్ట్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట.
ఓకేనా. సో ఇక్కడ మనం అన్ని చూసుకోగలుగుతున్నాం ఇక్కడ ప్రతిదీ. కోడ్ రీడ్ రైట్. వాట్ ఇస్ ద రీడ్? అలవెన్స్, బ్యాలెన్స్, డిక్లైమర్, నేము, ఓనరు. బట్ ఇది మనదా ఏంటో తెలియదు, ఒక్కసారి చూస్తాను. ఓనర్ మీద క్లిక్ చేశాను. 014 ఇది మనది కాదు అయితే. మేబీ నేమ్ ఏంటి వచ్చింది? పీవీస్ మెటా నేమ్ కరెక్ట్, ఇది మనదే అనుకుంటున్నాను అయితే. వాట్ ఈస్ దట్? అలవెన్స్ అండ్ బ్యాలెన్స్, అకౌంట్ అడ్రస్ ఏమొచ్చింది సార్? కాపీ చేద్దాం ఒకసారి. ఓకే, కాపీకి క్లిక్ చేశాను. సో పాజ్డ్ సింబల్ 1 minute సార్. టోటల్ సప్లై మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది? అదే 750. ఇది మనదే అనమాట. సో ప్రతిదీ అంటే ఇక్కడ ఉంది అంటే మనకు తెలిసిపోతుంది ఏంటంటే ఇక్కడ. సో మనకు ప్రతి ఒక్కటి ఇక్కడ వాళ్ళు క్లియర్గా దీన్ని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగిందని మనకు అర్థమవుతుంది. సో ఇది కాకపోతే మనం ఎప్పుడు అంటే మనం అంటే మీరు చూసి ఉండొచ్చు, బట్ సో మన డెసిమల్ కూడా 9 యూనిట్ అని, తర్వాత నేమ్ వచ్చేసి పీవీసీ మెటా, ఓనర్ వచ్చేసి ఇది మేబీ ఓనర్ అడ్రస్ అయి ఉంటుంది. సో మనం ఏదో చేస్తాం కదా సార్, దీన్ని మనం అడ్రస్ కాపీ చేసుకొని మనం ఇక్కడ బిఎన్బిలో యాడ్ చేయొచ్చు. అది ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కొంచెం అడ్వైజ్ చేయండి. సో నేను అందులో కాపీ చేయొచ్చు కదా సార్, మనము ఇందులో కాపీ చేసుకుంటాం కదా సార్. కాపీ చేసుకుంటే అట్లీస్ట్ మనము ఓనర్ అని కాపీ అయిందా మళ్ళీ. మనం వేరే వాళ్ళది కూడా చూడొచ్చు అడ్రస్ తోని, బట్ ఏంటంటే సార్ రాజేష్ సార్, చెప్పండి సార్ అది మన పేజ్ మీద ఓనర్ అడ్రస్ అది, కాకపోతే అందులో బ్యాలెన్స్ ఏం లేదు సార్. 1 to 4 అలా ఏమో ఉంది సంథింగ్. కాపీ చేయండి సార్. చూసాం. ఓకే ఓకే. సో ఇది ఓవరాల్ గా మొత్తానికి కాపోతుంది. ఇట్లా అడ్రస్ వచ్చేసి ఈ విధంగా కాపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కూడా ఇట్లా కాపీ చేసుకోవచ్చు మనము. ఓకే, కాపీ చేశాను. ఓకే, దీన్ని అయితే మీరు చెప్పారు ఆల్రెడీ, మనం దాన్ని చూద్దాం, తర్వాత చూద్దాం దాని సంగతి. ఎనీవే నో ప్రాబ్లం సార్, మీరు చెప్పింది నాకు అర్థమైంది. మళ్ళీ మనం లాస్ట్ పొద్దున చూద్దాం. ఈ పేజ్కి వెళ్ళిపోతే మళ్ళీ ఈ పేజ్లోకి వెళ్ళి నేను వెళ్ళాల్సి వస్తుంది, బయటకు వెళ్ళాల్సి వస్తుంది ఈ ట్రస్ట్ వాలెట్. అందుకని మనము చూద్దాం సార్. సో ఇక్కడ ఇది తర్వాత సింబల్ కూడా మనము చూసాము. అంటే నేను కూడా ఎంత డీప్గా ఎప్పుడు వెళ్ళలేదు, బట్ ఏంటంటే మనము సో వీళ్ళు మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ ఇచ్చారనమాట. సో చాలా క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ అడ్రస్ కూడా ఇక్కడ కాపీ చేసి చేసుకోవచ్చు. దెన్ రైట్, దాని పక్క రీడ్ పక్క పుట్టిన WRIT రైట్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేశాను నేను. సో మనకి అవును ఇంతకుముందు కూడా చెప్పారు, ఏ డ్రాప్ కూడా మనకు ఇవ్వబోతారని చెప్పేసి. మేబీ అది కూడా రాబోతుంది. చూడండి పేరెంట్ స్పెషల్లో లేదు, మనకి ఏ డ్రాప్ కూడా వీళ్ళు యాక్టివ్ చేస్తామని మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్రూవ్ అనేది కూడా సెపరేట్ అడ్రస్. అంటే ఇవన్నీ త్వరలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. బర్న్ ఫామ్, ఓకే. సో ఇవన్నీ దే విల్ అప్డేట్, అంటే వాళ్ళు అప్డేట్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయి పెండింగ్లో అని మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఇంకా ఇవన్నీ పాజ్డ్. ఓకే, సో రీ అనౌన్స్ ఓనర్షిప్. ఓకే, వాట్ ఇస్ ద ప్రైట్. ఓకే, ప్రతిదీ ఇక్కడ అంటే ట్రాన్స్ఫర్. ఓకే, సో ఇవన్నీ ఇంకా అప్డేట్లో ఇవన్నీ వచ్చేటి ఉన్నాయి అనమాట, మనకు తెలియకుండానే తెలిసిపోతుంది ఇక్కడ. న్యూ ఓనర్ అడ్రస్ అండ్ అన్పాస్డ్ అడ్రస్. సో ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో త్వరలో అన్ని అప్డేట్స్ అని రాబోతున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో టోకెన్ అడ్రస్ అంటే ఇదే మనకు తెలిసిందే, ఇక్కడ మన దగ్గర ఉంది అదర్ ఇన్ఫర్మేషన్లో. ఓకే, సో డియర్ పార్ట్నర్స్, ఇవన్నీ మన చేతిలో ఉన్నా కూడా మనము అంటే అందరూ అలా చూడలేరు కదా. సో ఇక్కడ నేనే చూడలేదు. సో ఈరోజు ఎందుకో మధ్యాహ్నం అనిపించింది ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము అని. అందుకే ఎవరు అడగకున్నా కూడా నేనే స్టార్ట్ చేశాను కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఎనలైజ్ సిస్టమ్ క్లిక్ చేసుకుంటే
చూడండి ఇక్కడ 2023 2024 సో వీళ్ళ యొక్క సేల్ అండ్ గ్రోత్ అండ్ డౌన్ ఇక్కడ సారీ ఆ కలర్స్ కు ఏ కలర్స్ అంటే ఏంటి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ఫర్ అమౌంట్, యూనిక్ రిసీవర్ అండ్ టోటల్ యూనిక్. ఈ బ్లాక్ కలర్ వచ్చేసి ట్రాన్స్ఫర్ కౌంట్, దాని కింద ఎల్లో వచ్చేసి యూనిక్ సెండర్స్. సో ఏ కలర్ కు ఏంటి అనేది కూడా వాళ్ళు మనకి ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఓకే, పైన చూడండి టోకెన్ కాంట్రాక్ట్ మనదే. సో దాన్ని బట్టి ఇది ఎనలైజిస్ట్ అవుతుంది అనమాట. సో ఇది సార్, మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే కూడా ప్రతిదీ మనకి ఇక్కడ వస్తుంది. ఇది ఇంకేం కావాలి సార్ మనకి ఇక్కడ మన వాళ్ళు ప్రతిదీ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఏమేమి చూస్తాం చూడండి. ట్రాన్స్ఫర్స్, హోల్డర్స్, ఇన్ఫో, డెక్స్ ట్రేడర్స్, కాంట్రాక్ట్ అండ్ అనలైజిస్ట్. సో ప్రతి ఒక్కటి మన చేతుల్లోనే ఉంది. సో ప్రెజెంట్ సిచ్యువేషన్లో ప్రైస్ కూడా ఇక్కడ 0.61. సో ఈరోజు 6061 తప్ప మరి ఇంతకంటే హైయెస్ట్ అయినట్టు నాకు కనపడలేదు. నేను చూసాను చాలా సార్లు, అయి ఉండొచ్చేమో, ఎవరైనా చూసారేమో, నేను మాత్రం నాకు అక్కడ కనపడలేదు. సో ఇక్కడ బై మీద క్లిక్ చేస్తే కూడా సో ఈవెంట్ చూడగలుగుతున్నాము. అలాగే ప్లే అనేది మనకి ఇంకా ఇప్పుడే రాలేదు. సో గేమింగ్ రాబోతుందని చెప్పి మనకు అర్థమైంది. ఓకే, సో చూడండి ఇక్కడ ఇదంతా మన చేతుల్లోనే ఉంది. ఓకే, ట్రాన్స్ఫర్ ఇక్కడ మోర్ ఎక్కువ చూసాను, అది ఇక్కడ ఉంది కదా సార్. ఇక్కడ చూడండి బీప్ 20 బుక్ యువర్ స్లాట్ హియర్, స్పాన్సర్డ్ స్లాట్ అవైలబుల్ అని చెప్పేసి పేజ్ మీద డాటా ఇవ్వ, దాని పక్కన మోర్ అని ఉంది. ఆ మోర్ మీద క్లిక్ చేస్తే చెక్ ప్రివియస్ టోకెన్ సప్లై అండ్ యాడ్ టోకెన్ MetaMask Web3 update token information, update name, submit boom detail report. So check the previous token supply అంటే ఏంటో చూద్దాం ఒకసారి. 14 ఫిబ్రవరి ఇది మనదే. ఓకే, అడ్రస్ మనదే. ఏమొచ్చింది ఇలా? టోకెన్ సప్లై చెక్కర్, సప్లై టోకెన్ BB28 స్పెసిఫైడ్ బ్యాక్ స్పెసిఫిక్ బ్లాక్ నెంబర్ ఆర్ డేట్. అంటే ఫ్రెషర్ డేట్ కూడా ఈ రోజుదే కనబడుతుంది. బ్లాక్ నంబర్ అండ్ ఇంటర్ బ్లాక్ నెంబర్. అచ్చా, ఇక్కడ కొద్దిగా నాకేం ఐడియా లేదు కదా. ఓకే, సో లూకప్ మీద క్లిక్ చేద్దాం. సెలెక్ట్. అచ్చా, ఇక్కడ ఓకే, సో ఇది నాకు అర్థం కాలేదు, చూద్దాం దాని సంగతి మళ్ళీ. ఓకే, ఇక్కడ ఇది మనము ఎక్కడ క్లిక్ చేసాం, ఫస్ట్ దాని మీద క్లిక్ చేసాం కదా, మోర్ మీద క్లిక్ చేసి కాంట్రాక్ట్ అడ్రస్, స్నాప్ డేట్ 14 అంటే ఈ రోజే 2024, ఇన్ని బ్లాక్స్ అండ్ టోటల్ టోకెన్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే ప్రతి దానికి ఇక్కడ అర్థం అనేది ఉంది, బట్ మనమే తెలుసుకోవడంలో. ఓకే, ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ చూసాము అప్డేట్ టోకెన్ ఇన్ఫో ఉంది, చూద్దాం ఏంటి అవుతుంది. టు సబ్మిట్ ఏ టోకెన్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ రిక్వెస్ట్, ప్లీజ్ కన్ఫర్మ్ బిఫోర్ హ్యాండ్ దట్ యు హ్యావ్. సో ఇక్కడ రిజిస్టర్ అండ్ లాగ్అవుట్ టు BSSCon అకౌంట్ వెరిఫైడ్ కాంట్రాక్ట్ అడ్రస్ అవర్ ఎయిర్. సో బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ దెన్ కాంట్రాక్ట్ అడ్రస్ ఓనర్. అప్పుడు మనము ఇక్కడ ఒక్కొక్క కాంట్రాక్ట్ అడ్రస్ చూడొచ్చు అని మనకు అర్థమవుతుంది. ఓకే, అప్డేట్ నేమ్, ట్యాగ్ అండ్ లేబుల్ ఏంటి వస్తుంది చూద్దాం. జాన్ డాయ్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మనం వేసుకోవచ్చు అనమాట ఇక్కడ.
సో వాళ్ళ ఎగ్జాంపుల్ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది కూడా మన అడ్రస్సే. ఎస్, ఇవన్నీ ఉన్నాయి సార్. సో ప్రతిదీ తెలుసుకుందాం మనం. సో దీంట్లో మన అడ్రస్ అంతా చేసుకునే ఆప్షన్స్ అన్ని ఇవన్నీ ఉన్నాయి. సో మేబీ వీటన్నిటికీ చాలా అర్థాలు ఉన్నాయి అని అర్థమవుతుంది ఇక్కడ. సో ఈమెయిల్, ట్విట్టర్ అండ్ కన్వర్ట్ క్యాప్. సో ఈమెయిల్ మీద క్లిక్ చేద్దాం, ఏమొస్తుందో. ఓపెన్ ద మెయిల్. ఓకే, అంటే పీవీసీ మీటా వాళ్ళకి మనం ఏమైనా సెండ్ చేయడానికి కూడా మనకి ఇక్కడ నుంచి ఇచ్చారనమాట. డైరెక్ట్ ఇక్కడ అర్థమవుతుంది. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనకి రిప్లై రావట్లేదని అర్థమవుతుంది. సో ఓకే, ఇక్కడ నుంచి ఇది కూడా మనకు మెయిల్ చేయడానికి కూడా ఇచ్చారు సార్. అలాగే వాళ్ళ టెలిగ్రామ్ మీద క్లిక్ అవుతుంది. ఓకే, ఓపెన్ ద టెలిగ్రామ్. ఇది అఫీషియల్ టెలిగ్రామ్ అన్నమాట. ఓకే, సో మరి మనకి అప్డేట్ లాస్ట్ అక్టోబర్ 26, 2020 తర్వాత మనకి ఇందులో ఏమి అప్డేట్ రాలేదని చెప్పి మనకి అర్థమవుతుందా? వచ్చినట్టు చూద్దాం. మళ్ళా వేరే కడికి వెళ్ళింది ఇది. 1 minute. సో ఇక్కడ మనము అఫీషియల్గా చూడగలుగుతున్నాం ఇక్కడ. ఓకే, సో మరి దీన్ని బట్టి అయితే నాకు అక్టోబర్ 26, 2023 వరకు, ఆ తర్వాత ఇంకేం రాలేదు మరి అప్డేట్. ట్రూవా ఇందులో? ఓకే, మేబీ అవ్వచ్చు. ఇక్కడ అలాగే కనబడుతుంది. మళ్ళీ మనం సేమ్ పేజ్కి వెళ్దాం. ఓకే, సో pvsmart.io, ట్విట్టర్ అండ్ వైట్ పేపర్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. డైరెక్ట్ వైట్ పేపర్ కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. సో ఇది సార్ వైట్ పేపర్. చూస్తారు కదా సార్, ఎంత మంచిగా మనకి మరి ప్రతిదీ ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మనమే చూడడంలో, తెలుసుకోవడంలోనే డిలే అవుతున్నామని అర్థమవుతుంది. ఓకే, నేను బ్యాక్ వచ్చేసాను కదా. ఓకే, సో ఈరోజు అప్డేట్ ఇది. ప్రతిదీ మనకి హిందీలోనే ఉంది అని అర్థమవుతుంది. కాకపోతే మనమే తెలుసుకోలేకపోతున్నాం. సో ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఓకే, ఈ గూగుల్ అథెంటిక్ పెట్టుకుంటే ఇప్పుడు సపోజ్ మన 12 డిజిట్ ఎవరికైనా దగ్గర ఉన్నాయనుకోండి, వాళ్ళు పీవీసీ మీటా పెట్టుకున్న కొద్దీ వాళ్ళు చోరీ చేస్తున్నారు. బట్ గూగుల్ అథెంటిక్ పెట్టుకుంటే దానివల్ల మనకి ఏమైనా బెనిఫిటా? చెప్పండి సార్. వాళ్ళకు ఎందుకంటే గూగుల్లో మరి వాళ్ళు చేసిన ప్రతిసారి ఇప్పుడు నా మీటింగ్ కట్ అయింది. చాలాసేపు అవుతుందా? ఇప్పుడే సార్, జస్ట్ ఇప్పుడేనా? ఓకే, సో ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? గూగుల్ ఇప్పుడు మనము ఈ గూగుల్ వెరిఫికేషన్ టూ అథెంటికేషన్ వెరిఫికేషన్ సంథింగ్ ఉంది కదా సార్, అది పెట్టుకుంటే ఒకసారి అడగడం జరిగింది అనమాట. తన యొక్క మేబీ వ్యాలెట్ ఉంటే ఎవరి దగ్గర 12 వర్డ్స్ ఉండి ఉంటాయి. సో పీవీసీ మీటా పెట్టుకున్నప్పుడల్లా దాన్ని తీసుకుంటున్నాడంట.
బట్ అతను ఎవరో తెలియదు. ఇక్కడ 2 వెరిఫికేషన్ గూగుల్ అథెంటికేషన్ పెట్టుకుంటే కనుక తను లాగిన్ చేసినప్పుడల్లా ఓటీపీ ఉంటేనే వర్క్ అవుతుందా? ఏ మెయిల్ అవుతుందో ఆ మెయిల్కు అలా అవుతుందా? ఎవరైనా మీకు ఎలాంటి సమస్య ఎదుర్కొన్నారా? ఎవరి దగ్గర ఐడియా ఏమంటున్నది? గూగుల్ అథెంటిక్ 2 వెరిఫికేషన్ పెట్టుకుంటే ఏమన్నా మనకు దానివల్ల బెనిఫిట్ ఉంటుందా? ఓకే, మేబీ ఓకే. శ్రీనివాసరావు మెనక. ఎస్ సార్. శ్రీనివాసరావు మీనక మీరు ఎంటర్ చేసిన మీకు కరెంట్ ఆప్షన్ ఇచ్చాం సార్. ఎస్ రవి శ్రీధర్ల రవిశేఖర్ వెల్కమ్ సార్. ఎస్ ఓకే. ఎనివే దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం, నో ప్రాబ్లం. సో థ్యాంక్ యూ ఆల్. ఈరోజు చూసారు కదా, ఇది అప్డేట్. సో మనం ప్రతి ఒక్కటి మన చేతుల్లోనే ఉంది. సో మీరందరూ కూడా వాటిని పూర్తిగా తెలుసుకోండి, అవగాహన చేసుకోండి. వెల్కమ్ సార్ బాలనరసింహ సార్, మీరు ఇందాక మాట్లాడుతున్నారు, నేను మధ్యలో వచ్చాను. వెల్కమ్ సార్ బాలనరసింహ సార్, కంఫర్టబుల్గా ఉన్నారా? సార్ గుడ్ ఈవినింగ్. నేను మాక్సిమం మీరు చెప్పింది కొంచెం టచ్ చేద్దాం అనుకున్నాను, చాలా రోజులు అయింది కదా. ఓ అలాగే సార్. ఓకే ఓకే. అయ్యో అనుకోకుండా చూసారా, అది యూనివర్స్ అనుకోకుండా చూడండి. మీరు ఏదో అనుకున్నారు, నాకు చెప్పడం లేదు, కానీ నేను కూడా మధ్య అదే అనుకున్నాను, అదే చెప్పడం అంటే గ్రేట్. మరి ఇది చాలా జస్ట్ నేను ఆల్రెడీ కొంచెం జస్ట్ ఒక 5 minutes ప్రిపేర్ అయ్యాను. సరే, మనం డైలీ పీవీసీ మెటా అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్ ఇదే మాట్లాడుకుంటున్నాం, కొద్దిగా వేరియేషన్ ఉంటుందని చెప్పేసి మధ్యాహ్నం ఒక ఆలోచన వచ్చింది సార్ నాకు, జస్ట్ అంతే. అది ఆల్మోస్ట్ మీరు 90% కవర్ చేసేసారు. థ్యాంక్ యూ. చూసారా, మన యూనివర్స్ అనమాట సార్. ఎందుకంటే మీరు అనుకోవడం ఏంటి సార్, ఇక్కడ అనుకోకుండా మీరు మీతో నాతో డిస్కస్ కూడా చేయలేదు, అయ్యో దీని గురించి మాట్లాడదు సార్ అని, అయినా కూడా బట్ అదే జరిగింది ఇక్కడ. గ్రేట్ సార్. సరే ఓకే. అవును సార్. థ్యాంక్ యూ సార్. మనకు ఏదైతే అనుకున్నామో అది మనకి టచ్ అయింది కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. జస్ట్ 1 minute తీసుకోండి సార్, జస్ట్ 1 minute అలా మనం వచ్చాం కాబట్టి. మన ఎవరైతే లీడర్స్, లైఫ్ లైనర్స్ అవ్వచ్చు, లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, ఇంకా ఏమంటాం సార్ దాన్ని, సీనియర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కాదు సార్. టోటల్ గా ఎవరైతే నెగటివ్స్ లో ఉన్నారో కొద్ది మంది ఇంకా ఉన్నారో, ఆల్మోస్ట్ లీడర్స్ అందరూ ఎక్సలెంట్ గానే ప్రిపేర్ అయ్యారు సార్. ఇంకా చాలా మంది ఇంకా తక్కువ ఎందుకు అనే క్వశ్చన్స్ 1-2 వస్తున్నాయి. దానివల్ల మనము ప్రతిరోజు మాట్లాడుకుంటున్న విషయాలు సార్. ఇది మాక్సిమం మనకు మెయినింగ్ అనేది కంప్లీట్ అవ్వాలి సార్. దానివల్లే మనకి అవకాశం ఇస్తుంది. నిన్న కూడా చాలా 0.53 టచ్ అయినట్టుగా ఉంది అనిపించింది. ఈరోజు అయితే చాలా వేరియేషన్ ఏం లేదు. మీరు మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ఇంతకుముందు జస్ట్ సార్ అన్నట్టుగా మనకు ఒక సునామీ లాంటిది రాబోతుంది అని అందరూ వాస్తవం సార్. అది మన సెన్స్కు కొడుతుంది ఆల్రెడీ. దాని గురించి ఈరోజు నాకు అనిపించింది, కానీ సార్ యాస్టీస్గా అదే మన కొద్దిగా సబ్జెక్టు టచ్ చేశాడు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మనకి మీరు జస్ట్ అనుకోవచ్చు 150 millions మనకు మైనింగ్ ఎందుకు ఇచ్చారని, కానీ మన పీవీసీ మెటా హోల్డర్స్ 80 lakh members దృష్టిలో పెట్టుకొని మన సిస్టమ్ మైనింగ్ చేసింది సార్. కానీ వాళ్ళు చేసినంత ఎక్స్పెక్టేషన్లో మనం వెళ్ళలేదు. ఎనీవే నో ప్రాబ్లం. కమ్యూనిటీ గురించి మనము వెరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు సార్. బిఎన్బి తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 2,89,000 సంథింగ్ ఉంది. అయినా దాంట్లో కూడా 149.54 millions ఆల్రెడీ మైనింగ్లో కంప్లీటెడ్గా మార్కెట్లోకి వచ్చి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ రేట్ చూస్తే ఈరోజు $332 సంథింగ్ నడుస్తుంది. అలా అని మన దాన్ని తక్కువ అంచనా కాదు. రాబోయే రోజుల్లో
జస్ట్ మనకి చాలా తక్కువ టైంలోనే మనం ఇంత ఇంప్రూవ్మెంట్ ఉన్నామంటే చాలా హ్యాపీ సార్. బిఎన్బి కూడా నాకు తెలిసినంత వరకు 2017 ఎప్పుడో మనకు స్టార్ట్ అయినట్టుంది. అది కూడా మా $0.9 తక్కువలోనే మనకు స్టార్ట్ అయింది సార్. అయినా ఈరోజు మనకు ఆల్మోస్ట్ $690 టచ్ అయ్యి మళ్ళీ మనకి ఫ్లక్చుయేషన్లో ప్రస్తుతం మార్కెట్లో ఉంది. అలాగని చెప్పేసి హోల్డర్స్ చాలా లక్షలలో ఉన్నారని కాదు, జస్ట్ 2,90,2,99 సంథింగ్ ఎంతో ఉంది సార్. మనకు తక్కువ ఉందని చెప్పేసి ఎవరు ఈ విధంగా మన ముందుకే అదే మన రేటు దానివల్ల అవదని ఎవరైనా మీరు అనుకుంటున్నారేమో, అలాంటిదేం కాదు. బయట నుంచి కూడా మనకి మెటాల్ అనేది ఈ మన పీవీసీ ఏదైతే మన ట్రస్ట్ వాలెట్, మన ఫండింగ్, ఫార్మింగ్, మన హోల్డర్స్ 188 మంది కాకుండా అదర్స్ చాలా లక్షలలో కొన్ని సేవ్ చేసి పెట్టుకున్నా ఉన్నారు సార్. ఇవన్నీ హోల్డింగ్లో ఆ విషయాలు మనకు తెలిసి ఉండాలి. మీరు ఎవరు వరి అవద్దు సార్. హ్యావిలింగ్ టైం ఓన్లీ 63 days మనకు చూపిస్తుంది కౌంట్ డౌన్లో. ఈ లోపే మనకు చాలా బిగ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ కూడా వస్తుంది. 21 million బీటీసీలో మనకు 19.63 million ఆల్రెడీ మార్కెట్కి అయిపోయింది సార్. ఇంకా 1.47 million ఉన్నాయి మాత్రం ఉంది. అయినా ఈరోజు రేటు చాలా అద్భుతంగా ఉంది సార్. 51,000 సంథింగ్లో మనకి డాలర్లో చూపిస్తుంది. అలాగే మనం కూడా దానికి దగ్గరలో చేరువలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్సల్ ద్వారా కోరుకుంటున్నాను సార్. అందరు బీ హ్యాపీగా ఉండండి సార్. ఎవరు రేటు తగ్గిందని ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మన కోసం ఇస్తుంది. చాలా తక్కువ టైం ఉంది సార్. నాకు తెలిసినంత వరకు 1 weekలో కూడా మనకు ఇంకా మంచి పెద్ద గుడ్ న్యూస్ రావచ్చని అనుకుంటున్నాను. చాలా పర్చేస్ అయింది సార్ పీవీసీ. ఇంకా వీలైనంత వరకు మీరు తీసుకోగలుగుతారని అనుకుంటున్నాను. మిగతా సబ్జెక్ట్ సార్ అంతా చాలా వివరంగా, కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా వివరించి చెప్పారు సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. వన్స్ అగైన్ మీకు చాలా నీట్గా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ లీడర్స్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్. మీరు కూడా చాలా విషయాలు తెలియజేస్తారు. 100% మీరు అన్నట్టుగా మనము వర్రీ అవ్వాల్సిన పని అసలు లేదు. సో మీకు ఎంత వీలైతే, మీకు పాసిబుల్ ఉంటే అంత బై చేసుకోండి ఖచ్చితంగా. నేను చెప్పేది ఎప్పుడు కానీ చెప్తూనే ఉంటాను, ఎనీ టైం. సో వి నీడ్ టు బై. ఎందుకంటే మీ ఇక్కడ రోజు వచ్చే వాళ్ళ నోట్లకెళ్ళి మేము వింటాం మళ్ళీ, అయ్యో సార్ మేము అలా అవుతుంది అనుకోలేము అని మళ్ళీ మీరే అలా అంటారు. సో అందుకని చెప్పేసి అలా మీకు అనిపించకూడదంటే ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఎంత ఎక్కువ వీలైతే అంత మీరు కొనుక్కొని పెట్టుకోండి. వర్రీ అనేది మీకు వద్దు. పక్కల మాటలు అసలే వినొద్దు. మీ మాట మీరు ఇంకా అసలే వినకూడదు. ఓకే. సో మనకి ఇంకా చాలా తక్కువ టైం ఉంది, 10 నిమిషాలు ఉంది. సో ఆ 10 నిమిషాలు కరెక్ట్గా యూజ్ చేసుకుందాం. మరి ఇక్కడ శేఖర్ చంద్ర వచ్చారు. మరి కంఫర్టబుల్గా ఉంటే వెల్కమ్ సార్. సో మేబీ కంఫర్టబుల్గా పెట్టుకున్నారు సార్. ఓకే. సో చంద్రశేఖర్ సార్ కంఫర్టబుల్ ఉన్నారా? ఓకే. సో మేబీ సార్ లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. సో మై పార్ట్నర్స్, మనకి ఏంటంటే ఎవరు, నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను కదా, ఎవరు ఏమనుకున్నా మనకు అవసరం లేదు. బట్ నువ్వు ఆల్రెడీ పీవీసీ మెటల్ యొక్క దాని యొక్క సత్తా ఏంటనేది మనం ఆల్రెడీ చూసాం. సో అంతకంటే 100 వంతు ఎక్కువ మనకి అవుద్ది, అది కంపల్సరీ. బట్ ఏంటంటే పేషెన్స్ అవసరం. ఆన్ ద స్పాట్లో ఏది జరగదు. ఇందాక సార్ అన్నట్టుగా, మన బాలకృష్ణ సార్ అన్నట్టుగా నిజంగానే ఏదైనా ఆన్ ద స్పాట్లో మనకి ఏది జరగదు. సో ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే అయ్యేంత వరకు.
అప్పుడే కానీ మనకు చేతికి రావడానికి టైం పడుతుంది. సో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఇక్కడ ఈవెన్ అమితిస్టు, తోపాజ్, రూబీ లీడర్లు కూడా ఎటుపెట్టి ఆ డిపి వచ్చిందాక నిలబడ్డది, దాన్ని మనము తీసేసి మనం డబ్బులు తీసుకుందామన్న ఆలోచనలో ఉన్నారు తప్ప, అంటే ఇట్లా ఈ విధంగా వాళ్ళ యొక్క మనస్తత్వము ఇలా ఉంది. ఇది ఇప్పుడు మనము దాన్ని అది డిపి మనకు యూఎస్డిటీగా జనరేట్ అయి వస్తుంది. దాన్ని మనం ఖచ్చితంగా రెడీమ్ అనే ఆప్షన్ చేసి చేసేటప్పుడు కంపల్సరీ మనకి బిఎన్బి అనే బ్లాక్ చైన్ టెక్నాలజీలో మనం ఉన్నాం కనుక సో చార్జ్ అనేది తీసుకుంటుంది. బట్ సిస్టమ్ కాదు తీసుకునేది, దట్ ఈజ్ మనం బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్నాం కనుక. సో అది అర్థం కాక వాళ్ళు చేయట్లేదు. భయపడద్దు. భయపడితే మాత్రం అవి ఏమవుద్దంటే మీ దగ్గర 10,000 5 నుంచి 10,000 అక్కడ మీకు రెడీ సిడి వాల్యూలో యూఎస్డిటీ తయారై ఉన్నా కూడా మీకు బెనిఫిట్ లేదు. దాన్ని నువ్వు ఎప్పుడైతే రిడీమ్ చేస్తావో అప్పటి నుంచెల్లే నీకు ఒక బెనిఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతే తప్ప అప్పటిదాకా మీకు ఆ బెనిఫిట్ అనేది లేదు. సో అలా చెప్తే మేము ఇంతకుముందు అమృత వేయం కదా అవిటికి ఏంటి, లేకపోతే ఇంతకుముందు రూబీ వేయం కదా అవిటికి ఏంటి, నో అలా కాదు. సో ఆల్రెడీ సిస్టమ్ మనకు ఆల్రెడీ క్లారిటీగా క్లియరెన్స్గా మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి మనం ముందుగానే మనకు చెప్పడం జరిగింది. సో మీకు తెలియకపోతే అది మరి సిస్టమ్ యొక్క తప్పు కాదు. ఓకేనా? సో మీరు మీ యొక్క సీడ్ వాల్యూని ఎవరు ఆపుకోవద్దు, అదొకటి. నెక్స్ట్ యాజ్ ఎంత మీకు వీలైనంత మరి పివిసి అనేది బై చేసుకొని పెట్టుకోండి. ఎంత వీలైతే అంత టోకెన్ ఫార్మింగ్లో మనందరికి తెలిసిన విషయమే. సో 100తో చేసుకుంటే మరి 150 పీవీసీ మెటల్ రావడం జరుగుతుంది ఇప్పుడు. సో ఆ విధంగా కూడా ఇది పీవీసీ మెట బయటకు వస్తుందని అర్థం. ఆ విధంగా కూడా పీవీసీ మెట అనేది మనకి బయటకు రావడం జరుగుతుంది. సో ఫుల్ ఇక మనకి ఫుల్ ఫ్లెక్సిడ్గా మనకి ఇక్కడ బేస్లో ఏ కాయిన్ వాళ్ళు కూడా పూర్తిగా చూపించారు, ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో నిలబడాలి కనుక. సో త్వరలో అవన్నీ మనకు తెలుస్తాయి. సో ఏది ఎంత ఏంటి అవన్నీ కంటే ముందు నాకేం కావాలా, నేను ఎంత మనీ అర్న్ చేసుకోవాలా, నీ యొక్క లక్ష్యం ఏంటి అనేది నువ్వు ముందుగా వాటి మీద ఫోకస్ చేసి నీ మీద ఫోకస్ పెట్టుకుని, అంతేగాని సో ఎవరో ఏదో అనే దాని మీద ఎవరు దానికి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. అలాంటి మాటలు వినకూడదు. ఓకే డియర్? సో థ్యాంక్ యూ. ఈరోజు అప్డేట్ ఇది. సో మనము కొద్దిగా బైనాన్స్కి వెళ్ళి సో మనం సెషన్ ఎండ్ చేసుకుందాం. ఓకే, అంతకుముందు మరి ఎవరైనా మాట్లాడినట్టు కూడా మాట్లాడచ్చు సార్, ఎందుకంటే మీరు ఎంటర్ చేశారు ఇవ్వడం కూడా జరిగింది. సో మీరు మాట్లాడచ్చు సార్ ఇప్పుడు ఎవరైనా. ఏదైనా మీ డౌట్ ఉన్నా లేకపోతే మీరు ఏదైనా అడగాలనుకున్నా కూడా సో రెడీ టు యువర్ టైం అడగచ్చు సార్. మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి మీరు ఆగాల్సిన పని లేదు. ఇప్పుడు ఫ్రెండ్స్ విషయంలో మీరు మాట్లాడచ్చు. ఓకే, సో కొద్దిగా మరి ఎవరు సైలెన్స్ ఉన్నారు కనుక ఈ 3 నిమిషాలు మనం కూడా యూటిలైజ్ చేసుకుందాం. సో ఓకే, బైనాన్స్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. ఓకే, సారీ, మొత్తం గ్రీన్ కలర్ ఇక్కడ హార్ట్ లో మొత్తం గ్రీన్ కలర్ కనబడుతుంది. వెరీ గుడ్. సో చూడండి, బిఎన్బి 333, వావ్, మంచి నెంబర్.
మనం ఇక్కడ 210 కూడా చూసాం బిఎన్బిని, అవునా? ఒక బిఎన్బి వాల్యూ $210 కూడా చూసాం. సో ఇప్పుడు ఫ్రెండ్స్ విషయంలో పెరుగుతూ 333. అలాగే బీటీసీ దగ్గర $52,000 వరకు కూడా వెళ్ళింది. ఇథెరియం కూడా పెరిగింది. అలాగే సోల్ నిన్న మనం 108 చూసాం, ఈరోజు 116. తర్వాత సికేబి, తర్వాత ఏడిఏ. ఓకే, తర్వాత గ్రైనర్లకు వెళ్తే సో ఏదో ప్రోమ్ PROM 58% ప్లస్లో ఉంచండి. తర్వాత ORN, తర్వాత తర్వాత సికేబి, తర్వాత లెవర్, SCI. ఏం అన్నీ మొత్తం ఏమంటారు కదా, ఇవన్నీ ఐ థింక్ బిఎన్బికి సంబంధించింది అనుకుంటాను. సో ఎప్పుడైతే బీటీసీ ఇంక్రీజ్ అవుతుందో ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. చూడండి ఇక్కడ ఎన్ని ఇంక్రీజ్ అవుతుందో చూడండి. ఇక్కడ బ్లర్ మొన్నటిదాకా చాలా డౌన్లో మనం చూసాం. BLUR, నెక్స్ట్ BONK బోంక్, అది కూడా డౌన్లో చూసాం. తర్వాత పెపే సో ఇది కూడా నేను చాలా తక్కువలో చూశాను. చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు కొనుక్కున్న తర్వాత చాలా పడిపోతూ వచ్చాయి. సో వీళ్ళందరికీ ఇప్పుడు మంచి అవకాశం. సో చాలా చూడండి, మొత్తం గ్రీన్ వెళ్తుంది చూడండి. ఓకే, సో డాజ్ కూడా మంచి 8582, జేయూపీ కూడా 5055, నెక్స్ట్ డాటా. సో ఇలా ఇవన్నీ ప్రతి ఒక్కటి వీళ్ళందరికీ చాలా బెనిఫిట్. సో ఇక్కడ లూజర్స్ కూడా ఉంటారు. మరి అంటే 2 ఉంటాయి బిజినెస్లో, ప్రతిదీ 2 చూసుకోవాలి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. సో అలాగే 7% CTSI సో విధంగా. ఓకే, సో నెక్స్ట్ న్యూ లిస్టింగ్. సో మనం చూసాం ఆల్రెడీ DYM, రోనిన్, జేయూపీ. ఆల్ట్ వచ్చేసి 15% ప్లస్లో ఉంది. DYM వచ్చేసి 14%. సో 24 వాల్యూ మార్కెట్ క్యాప్. సో ప్రతిదీ మనం ఇక్కడ అన్ని చూస్తాం. సో రేపు పొద్దున పీవీసీ మీట వచ్చిన తర్వాత కూడా మనం ఇలాగే చూసుకోగలుగుతాం. ఒక క్లియర్. సో మరి కరెక్ట్గా టైం అయింది. మరి ఇక మనం మీటింగ్ ఎండ్ చేసుకునే టైం వచ్చింది. సో ఎవరైనా మాట్లాడుతుంటే నో ప్రాబ్లం, 1 or 2 minutes వీఆర్ రెడీ టు టాకింగ్ అండ్ షేరింగ్ ఎనీవేర్ ఎనీథింగ్. అదర్వైజ్ సెషన్ ఎండ్ అవుతుంది. వెల్కమ్ సార్, టైమ్ యువర్స్. ఓకే, సో నో వన్ కమింగ్. థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. మళ్ళీ మనం రేపు. ఎస్ సార్, వెల్కమ్ సార్. ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. కన్సిస్టెంట్ గా మీటింగ్ నడిపించడం అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఎంతో ఓపిక హెల్త్ కూడా ప్రాబ్లం అనుకుంది మీకు, అయినా కానీ మీరు మీటింగ్ నడిపించారు. మేమందరం మీకు చాలా రుణపడి ఉంటాం సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఇప్పుడు మీకు రుణపడి ఉంటాం. ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి విషయాన్ని, తెలియని విషయాన్ని మీరు చెప్పడం నేర్చుకున్న నడిపించే విధానాన్ని బట్టి ధన్యవాదాలు సార్. అందుకని థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో వీఆర్ దా సార్, మనందరిది ఇది. సో ఎందుకంటే ఎవరు వెల్కమ్ సార్, బాలకృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ. సో మై పార్ట్నర్స్ అందరికీ నమస్తే. సో థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీట, పీవీసీ విల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీట సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై పీవీసీ మీట, ఎవరంటే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మీట.